దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టుకున్న విధానానికి ఆయనకి వందనాలు, స్తోత్రాలు. మొదటిగా యోహాను సువార్త 19:28 వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించి, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. చాలా దేవుడు ముందు రోజు రాత్రి నుంచి ఏ విధంగా అయితే ఇబ్బందికి గురి అయి ఉన్నాడు, ఎటువంటి దాహం కొని ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూసుకుంటే, దేవుడు ముందు రోజు నుంచే చాలా శ్రమతో కూడినటువంటి, ఆయన ఎంతో ఇబ్బందికి గురయ్యి చాలా బాధతో, ఆయన వేదనతో అలసి, ఆయన యొక్క రక్తము చివరి బొట్టు వరకు కార్చడానికి కూడా సిద్ధంగా ఉంది. అప్పటికే ఆయన డీహైడ్రేషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుచు, ఆయన చాలా ఇబ్బందికి గురయ్యి ఆ ఎండలో అంతా కూడా త్రిప్పుచు ఉన్నారు వాళ్ళందరూ. అలాగే ఇంకా పిలాతు వాళ్ళ దగ్గరికి, హేరోదు వాళ్ళ దగ్గరికి తిప్పుకుంటూ అలా వెళ్ళి చాలా భయంకరమైన ఎండలో మనమే అయితే భరించలేము అటువంటి ఎండలోనే ఆయనని త్రిప్పుకుంటూ ఎంతో ఘోరంగా శిక్షిస్తూ ఆయనని ఆవేదన పొందేలాగా హింసిస్తూ తిప్పుతూ ఉన్నప్పుడు, ఆ కొరడాతో కొట్టినప్పుడు మనమైతే పొలం వెళ్ళినప్పుడు దున్నుతాం కదా, ఆ విధంగా ఒక కొరడాని ఆయన వీపు మీద ఇలా వేసినప్పుడు అదంతా పెరికి వేయబడుతుందన్నమాట. ఇట్లాగా అంటే మనం ఎలాగైతే ఆ నేలని దున్నుతామో ఆ విధంగా ఆ కొరడాకి అవి ఉంటాయి కొక్కాలు, అవి ఆ విధంగా దేవుని వీపుని దున్నినట్లుగా చేయబడింది. అలాగే అటువంటి ఆ శరీరం అంతా ముక్కలుగా తురిగిపోవడం అనేది జరుగుతుంది. అటువంటి భయంకరమైన స్థితిలో ఆయన ఆ దాహము కొని ఉన్నాడు అనమాట. అటువంటి దాహాన్ని ఎంతగానో ఇబ్బందికి గురై ఉన్నారు. అలాగే అప్పటి రోమా ప్రభుత్వంలో చాలా ఘోరంగా శిక్షించడం, ఆ రోమియోలు ఎంతగానో హింసించడం, ఆయననే కాదు ఏదైనా తప్పు చేస్తే ఎవరినైనా దొంగల్ని తీసుకొచ్చి వారితోటి ఎంతగానో వారిని హింసిస్తూ సింహాలకి అలాగే ఎలుగుబంటులకి పోటీలు పెట్టి గెలిస్తే గెలువు లేదంటే చచ్చిపో అనేసి వారికి అటువంటి విధానంగా చెప్పి వారు మంచిగా ఆనందిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే అంటే చూస్తూ ఆనందించే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏదైనా ఘోరమైన పరిస్థితులు వాళ్ళకి ఇష్టం అనమాట. అలాంటి విధానంలో వాళ్ళు ఉండి ఉన్నారు ఆ రోమియోలు. ఆ విధంగా దేవుని కూడా, ప్రభువారిని కూడా అదే విధంగా హింసించడం అనేది జరిగింది. పాపం చేయని ఆయనను మంచి కార్యాలు చేస్తే ఎవరు ఓర్చుకోలేరు, కొంతమంది అలాగే చేస్తూ ఉంటారన్నమాట. ఆ విధానంలో వీళ్ళు కూడా దేవుని పట్ల ఈ విధమైనటువంటి కార్యాలు జరిగించి ఉన్నారు. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 22వ అధ్యాయము 15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. అలాగే దేవుడు ఏ విధంగా అయితే ఆ నాలుక ఎండిపోయి ఆ పరిస్థితిలో దేవుడు ఘోరమైన పరిస్థితిలో ఉండి ఉన్నాడో మనం ఇక్కడ చూస్తున్నాం కదా. అలాగే నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావని చెప్పుచున్నాడు. ఆయన ఆత్మ ఎంతో ఘోషిస్తుంది. ఆ సమయంలో తన
తండ్రి అయిన దేవునికి, ఆయన యెహోవా దేవునికి చెప్పుకుంటున్నాడు ఆయన బాధని. ఆ విధానంగా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని. కానీ అక్కడ ఆయన ఆ విధానంలో ఉండవలసి వచ్చింది. ఆయన రక్షించుకోవచ్చు, కానీ రక్షించుకోలేదు. ఎందుకంటే ఆయన లేఖనము నెరవేర్చడానికి జరగాలి కాబట్టి ఆయనకు ముందే అది తెలిసి ఉన్నది. అందుకోసమనే ఆయన ఆ బాధని అనుభవించవలసి ఉన్నది. కాబట్టి ఇవన్నీ పలకవలసి ఉన్నదని పలికి ఉన్నారు దేవుడు. అంతేగాని ఆయన రక్షించుకోకపోవడానికి ఆయనకి బలము లేక కాదు, ఆయన చేతగాని వాడు కాదు, ఆయన ఒక మనుషుడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు. ఆయన రక్షించుకోలేరా? మనందరినీ రక్షించుట కొరకు ఆయన ఈ యొక్క లేఖనాన్ని నెరవేర్చుట కొరకు ఇదంతా జరిగి ఉన్నదే తప్ప ఆయన రక్షించుకోలేక కాదు. అలాగే కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనము. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకని త్రాగనిచ్చు. ఆయన దాహమని అడుగుచుంటే వారు ఎటువంటి దాహాన్ని ఇచ్చి ఉన్నారు అక్కడ చూసినట్లయితే మనము, ఆయన భయంకరమైన చేదు, వాళ్ళు తాగేటటువంటి ఆ మందు పానీయము అటువంటి ఆ భయంకరమైన చేదుతో కూడినది, అది కూడా దాహాన్ని తీర్చలేదు కదా. కానీ ఆయన దాహమని అడగవలసి ఉన్నది. అందుకొరకు దాహమని అడిగి ఉన్నారు. ఆయన నిజంగా దాహం వేసి వాటర్ తాగాలి అనేది ఆయన దాహం కాదు. అక్కడ ఆయన మర్మము వేరే ఉంది. ఇంకంతేకాదండి, చెప్పాలంటే ఎన్నో విధాలుగా ఇక్కడ చెప్పబడి ఉన్నది. దావీదు మహారాజు ద్వారా 1000 సంవత్సరాల ముందే ఆయన ద్వారా ఈ లేఖనము నెరవేర్చబడుతుందని చెప్పబడి ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇంకా చదువుకొని లోతుగా మనం చూసినట్లయితే ఇంకా ఎంతగానో చూడొచ్చు మనం అక్కడ మర్మం అనేది. అటువంటి విధానంలో వారు ఆ చేదు చిరకని దేవునికి అందించడం అనేది జరిగింది. బహుభయంకరమైన అటువంటి వారు క్రూరులుగా ఉండడం అనేది మనం అక్కడ చూస్తున్నాము. దేవుణ్ణి అలా చేయడానికి వారికి ఎలా మనసు ఒప్పిందో తెలియదు, కానీ ఇదంతా జరగవలసి ఉన్నది కాబట్టి అది వారు అక్కడ చేశారని అనుకుంటున్నాము. యోహాను సువార్త 1:14. యోహాను సువార్త 1:14 కాదు, 4వ అధ్యాయము 7వ వచనము. సమరయ స్త్రీ ఒకటి నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహంలో కిమ్మని ఆమెను అడిగాను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ సమరయ స్త్రీ ఏ విధమైనటువంటి దాహంలోని అక్కడ నీళ్లు చేదుకునేటప్పుడు వెళ్ళి ఉన్నదో అక్కడ మనం చూస్తున్నాము. అయితే దేవుడు అక్కడికి వెళ్ళడము, ఇంకా చూసినట్లయితే మనము ఏ విధానంగా ఆయన అక్కడ బయలుదేరి వెళ్ళుచుంటుండగా సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుట అక్కడికి రాగా యేసు నాకు దాహమును తిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోకి వెళ్ళిరి. అయితే అదంతా తర్వాత వేరే చాప్టర్